హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మనం ఒక దగ్గర కూర్చొని ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అండ్ రేపు మార్కెట్ ఏం జరగబోతుందో ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం అండి. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా అయితే మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే అండి, ప్రజెంట్ ఇదైతే ఇక్కడ పెట్టేశాను కార్ అయితే. ఓకే, పెట్టేసి ఇంకా నిన్న ఏం జరిగింది ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. నిన్న 4800 రూపీస్ నెగిటివ్లో అయితే ఉంది. సో నిన్నైతే మార్కెట్ అయితే ఫాలో అవుతుంది అని అనుకున్నాం కదా. సో ఫాలో అయ్యి ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్లోనే ఫాలో అయ్యి మనకైతే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో ఫ్రెండ్స్, నిన్న మనం అయితే నెగిటివ్లో హోల్డ్ చేసాం కదా 4800 రూపీస్ని బ్యాంక్ నిఫ్టీలో. సో అదైతే ఈరోజు ఫస్ట్ క్యాండిల్లోనే ప్రాఫిట్ అయితే బుక్ చేసింది. 54,300 వరకు అయితే ఫాలో అయ్యి ప్రాఫిట్ అయితే బుక్ చేసింది అది. సో అక్కడ ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ చిన్న ఒక 2-3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. ఓవరాల్గా 2600 అరౌండ్ అక్కడ కంప్లీట్గా క్లోజ్ చేసేసి వితిన్ 1-2 క్యాండిల్స్లో కంప్లీట్ చేసాను. అంటే ఒక 5 to 10 minutes. ఓకే, అదేంటంటే ఒక 5 minutes క్యాండిల్లో ఉంది కదా. సో ఆ రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇంకా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపటి ప్రిడిక్షన్ అయితే ఆలోచించినట్టయితే 54,700-600 చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ ఫాలో అయింది అనుకోండి 54,336 వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఓకే అండి, అక్కడ ఫాలో అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళే అవకాశం ఉంది. ఓకే అండి, సో ఇది బ్యాంక్ నిఫ్టీ. అలాగే నిఫ్టీ 50 వచ్చేసి 24,030 దగ్గర అరౌండ్ అక్కడ ఉంది కదా. 23,978-68 దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది కొంత అప్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే 24,068-78 దగ్గర బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది మార్కెట్. ఓకేనా, దాన్ని చూసి ట్రేడ్స్ అయితే తీసుకోండి. ఇంకోటి ఫ్రెండ్స్, స్ట్రాటజీ అడిగారు అండ్ ట్రేడింగ్ నేర్పిస్తారా అని అడిగారు కదా. ట్రేడింగ్ అయితే నేర్పిస్తాను ఖచ్చితంగా. ఇక్కడైతే ఈ సీనరీలో మంచి ఒక అతను అయితే ఇక్కడ ఫిష్ అయితే పట్టుకుంటున్నాడు. ఏదో మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు మనం ఎక్కడ దొరుకుతాయో అక్కడైతే ఎట్లా చేస్తాము. సో అదే అనిపిస్తుంది ఫిషింగ్. సో ఇక్కడ బెండ్ ఉంది కదా, ఫిష్ పట్టుకుంటే బెండ్ అనేది లోనికి వెళ్ళిపోతే మనకు ఫిష్ దొరికినట్టుగా. సో ఈ బెరడ్ అయితే ఏదో ఉందో అది ఫిష్ పట్టుకున్నప్పుడు, గాలం పట్టుకున్నప్పుడు అది లోనికి వెళ్ళగానే మనం ఇట్లా పైకి అంటే వచ్చేస్తుంది. సో మనం స్టాక్ మార్కెట్లో కూడా ఇదే గాలం కదా. సో మనకు అక్కడ ఎక్కడైతే దొరుకుతుందో ఆ ఏరియాలో మనము స్టాక్స్ కొనడము అండ్ అక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది కదా. బాగుంది. అర్రే పోతుంది చిన్న అయితే పోతుంది. అది చూడండి అక్కడ ఆ బెండ్ అయితే సూపర్. ఆ బెండ్ చూడండి ఒకసారి. ఈ చిన్న ఫిష్ ఉన్నట్టున్నది కానీ చిన్నదే కదా. కొంచెం మనకి చెట్ల దగ్గర వేసుకుంటే పెద్దది వచ్చావు, కానీ ఇది కట్టే ఇట్లా ఉండద్దు అండి. ఇది కొంచెం పెద్దగా ఉండాలి కట్టే. ఉంది కదండి. సో అది చిన్న ఫిష్ అయితే ఇట్లా కొంచెం మన ఇట్లా కదిపినట్టయితే కొంచెం ఆ ఫిష్కి ఎరేసినట్టుగా ఉంటుంది. అదైతే ఆ గాలం ఉంటుంది కదా, గాలాన్ని పట్టుకుని అది లోనికి తీసుకెళ్ళిపోతుంది. గాలానికి ఫిక్స్ అయిపోతుంది అనమాట. అక్కడ కొంచెం చూడండి, అక్కడ కొంచెం కదులుతుంది. అప్పటి నుంచి మన కెమెరాకు ఏదో పట్టేసింది అక్కడ. ఒకసారి అయితే చూడండి. ఇదైతే మనకైతే ఈ స్టిక్ పట్టుకోండి అక్కని. మన ఇంతకుముందు పట్టినట్టయితే ఒక ఫిష్ అయితే పడింది, ఒక చిన్నపాటి ఫిష్ అయితే పడింది. సో ఈరోజు మన స్టాక్ మార్కెట్ ఎట్లయితే ప్రాఫిట్ బుక్ చేసామో సేమ్ ఈ చెరువులో ఒక చేపలు అయితే మొత్తానికైతే దొరకబట్టాను నేను. మొత్తానికైతే ఫిషింగ్లో కూడా సూపర్. ఇక అటు స్టాక్ మార్కెట్లో ఎలాగైతే మనం ప్రాఫిట్ ఉండే ఏరియాలో మనం ఏరియా అంటే స్ట్రైక్ ప్రైస్ కానివ్వండి, వాటి ప్రీమియమ్స్ కానివ్వండి, అవి చూసి మనం ప్రాఫిట్ బుక్ చేస్తాం కదా. ఫిష్ కూడా అంతే అండి. ఏరియాని బట్టి అక్కడ మనం గాలం వేసుకున్నాం అనుకోండి,
సో అక్కడైతే మనకు ఫిష్ ఉండే ఏరియాలో చేస్తే మనకు ఫిషెస్ అయితే దొరికే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి. ఓకే, రేపు మళ్ళీ మన స్టాక్ మార్కెట్ టైమింగ్లో కలుద్దాము. అండ్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో స్క్రీన్ రికార్డ్ చేసినా అవైతే మీకు ఇప్పుడు పెడతాను నేను. సైడ్ వేవ్ ఉంది కాబట్టి సైడ్ వేవ్లో మనము ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు మనం. ఓకే అండి, మనకి ఏదైతే బ్రేక్అవుట్ అంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఆర్ అలా తీసుకోవాలి. ఓకే అండి, చూసారా 54,000 ప్రీ మార్కెట్లో 54,691 అయితే ప్రీ మార్కెట్లో చూపెడుతుంది. సో నిన్న కూడా 54,722 వరకు వచ్చింది మార్కెట్. ఓకే, ప్రజెంట్ 54,691. ఒకవేళ మార్కెట్ కింద సైడ్ వస్తే మళ్ళీ నిన్న చెప్పాం మనం, అలాగే మార్కెట్ అనేది కొంత పైకి వెళ్ళే అవకాశం ఉందని. ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఒకవేళ అవుతే 54,691 ప్రీ మార్కెట్లో వచ్చినా కానీ అది మళ్ళీ 778 768 కొంత అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, నిన్న అందరూ కాల్ సైడ్ ఉందని అందరూ అంటే వేరే యూట్యూబర్స్ అయితే పెట్టారు. బట్ నిన్న చెప్పాను నేను, కొంత మార్కెట్ అయితే మనకు ఫాలో అవుతుందని. ఒకవేళ 54,638 636 టచ్ చేసినట్టయితే మార్కెట్ కొంత మళ్ళీ 500 జోన్లకు వెళ్ళే అవకాశం, 578 548 అక్కడ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నాం కదా, నిన్న గ్రీన్ బాక్స్ ఉంది. ఈ గ్రీన్ బాక్స్ నుంచే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఈ బాక్సెస్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే ఇంట్రెస్ట్ తీసుకోవడం బెటర్. ఈవెన్ బిగినర్స్ లెవెల్ అయినా, అడ్వాన్స్ లెవెల్ అయినా, సీనియర్స్ అయినా ఈ బాక్సెస్ వస్తే దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు రెడ్ బాక్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి సెల్ ఆర్డర్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ గ్రీన్ బాక్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, కాల్ సైడ్ అని తీసుకోవాలి. మనం సిగ్నల్స్ గురించి వెయిట్ చేసి మనం తీసుకోవడం చాలా బెటర్. ఓకే అండి, ఇంకా కొంతమంది ఆల్గో గురించి అడుగుతున్నారు. ఆల్గో కన్నా ఫస్ట్ మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్, నేర్చుకొని ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే అండి, తర్వాత లైవ్ చార్ట్ చూపెడుతూనే ఉన్నాం మనం. లైవ్ చార్ట్లో అయితే చూపెడుతున్నాము, అది చూసి కొంత నేర్చుకుంటూ ట్రేడ్స్ తీసుకోవడం చాలా బెటర్. సో మనము ఇది 54,691 దగ్గర మార్కెట్ ఉన్నా మళ్ళీ ఇది కొంత మనకు అప్ సైడ్ వెళ్ళి తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినప్పుడు అప్పుడు సెల్ ఆర్డర్ తీసుకోండి, మళ్ళీ మార్కెట్ అనేది కిందకు వస్తుంది అనమాట. ఓవరాల్గా 54,700 కొంచెం 500కి వచ్చింది అనుకోండి, 400 అనేది గన్ షాట్ అనమాట. 400 వరకు అయితే మార్కెట్ ఫాల్ అయిపోతుంది. ఓకే అండి, 400 దాటి 300 వస్తే ఇంకా 53,000 జోన్లకి మార్కెట్ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నిన్న మనం అనుకున్న ఏంటి, ఫాల్ అవ్వాలి, బిగ్ ఫాల్ అయితే ప్లాన్ నిన్న అవ్వచ్చు అని అనుకున్నాం. కానీ ఎలక్షన్ రిజల్ట్స్తోని కొంత మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అయింది. అక్కడే ఉంది మార్కెట్, ఎక్కడ ఉంది. నిన్న ఎలక్షన్స్ దాంతో నిన్న కూడా చెప్పాను నేను, ఎలక్షన్స్ ఉన్నాయి, సో మార్కెట్ అనేది పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు, అలాగే ఉంటుందండి. సో మళ్ళీ ఈరోజు రేపైతే మార్కెట్ అయితే చాలా ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ తీసుకోవాలి. ఇంకోటి మెయిన్, మీరు నేర్చుకోకుండా మాత్రము ట్రేడ్ అసలు స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకండి. నేర్చుకోకుండా ఓన్లీ గ్రీన్ రెడ్ వస్తే వాటిని చూసి ట్రేడ్ చేయాలని అనుకోవడం అది రాంగ్ అండి, అలా చేయకండి. ఓకే, చలో ప్రజెంట్ 54,691 ప్రీ మార్కెట్ అయితే చూపెడుతుంది. ఇది మళ్ళీ కొంత అప్డేట్ వచ్చే అవకాశం అయితే నేను నిన్న అప్డేట్ చేశాను. నిన్న మార్కెట్ అయితే ఒక ఫాల్ అయితే ఉంది అనుకున్నాము. ఇక్కడ నుంచి కూడా ఒక 638 621 మార్కెట్ టచ్ చేసినట్టయితే మళ్ళీ మార్కెట్ 500 to 400 జోన్లకి వెళ్ళిపోతుంది. 428 468 వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ మళ్ళీ 421 450ని టచ్ చేసినట్టయితే 278 178 వరకు అయితే మార్కెట్ అయితే ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అప్ సైడ్ ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ అగైన్ 54,900 జోన్లకు వెళ్ళినప్పుడే 55,048, అక్కడి నుంచి కూడా 136, అక్కడి నుంచి కూడా 168, అక్కడి నుంచి కూడా 228, తర్వాత 368, తర్వాత ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది మార్కెట్ అప్ సైడ్. 55,000
300ని టచ్ చేసినట్టయితే 500 600 అయితే మార్కెట్ వెళ్ళిపోతుంది. 55,300 టచ్ చేస్తే 55,400 500 అలా వెళ్ళిపోతుంది అనమాట మార్కెట్. అయితే ఓవరాల్గా మార్కెట్ ఇక్కడే ఇలాగా ఫాల్లోనే ఉందా అంటే కాదు. అది ఓవరాల్గా 63,338 ఉందండి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? అలాగే ఇక్కడ మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందంటే ఇక్కడ ఇప్పుడు ప్రీ మార్కెట్లో 691 వచ్చింది కదా, ఇది 736 అలా కొంత పైకి వెళ్ళి అగైన్ అక్కడ నుంచి కొంత మార్కెట్ అనేది ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఫేక్ సిగ్నల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్స్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఏదో ఒక సపోర్ట్ అయితే ఉండాలి కదా మనం ట్రేడ్ చేసినప్పుడు. ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. సో మనం ఒక ఇండికేటర్ అయితే తయారు చేసాం. ఇది సపోర్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేద్దాం, ఇది పెట్టాం చూడండి. ఇక్కడ మనకు సిగ్నల్ వస్తేనే ఏదో ఒకటి ఉండాలి కదా మనం ట్రేడ్ గుడ్డిగా అయితే బ్లైండ్గా అయితే మనం ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇలా సిగ్నల్ వచ్చింది, ఇది ఎంట్రీ సిగ్నల్ ఇక్కడ. ఓకే, ఇలాంటిది ఒక సిగ్నల్తోనైనా మనం ట్రేడ్ చేయడం, ఈవెన్ నేను చెప్తున్నాను కాదు, వేరేదైనా వేరే వాళ్ళైనా ఎవరైనా ఒక సపోర్ట్ తీసుకున్నట్టయితే దాన్ని బట్టి మనం ట్రేడ్స్ తీసుకున్నట్టయితే మనం రెగ్యులర్ గ్రీన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరు ట్రేడ్ చేసినా, బిగినర్స్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, ఏదైనా ఒక ఇండికేటర్ సపోర్ట్ లేకుండా ట్రేడ్స్ చేయొద్దు కదా. అదండి. ఓకే, సరే. ఈరోజు మార్కెట్ వచ్చేసి 54,691 దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రీ మార్కెట్లో వచ్చింది. టైం వచ్చేసి 9:14 అవుతుంది. ఇంకొక 1 మినిట్లో రియల్ మార్కెట్ అని స్టార్ట్ అవబోతుంది. అలాగే నిఫ్టీ 50 వచ్చేసి -66 పాయింట్స్తో ప్రీ మార్కెట్లో ఉంది. 24,052 దగ్గర ఉంది. అది వెళ్తే 24,028, అక్కడ దాటి 24,021 15ని టచ్ చేసినట్టయితే అప్పుడు 23,978 దగ్గరికి అయితే ఫాలో అయిపోతుంది. అదే ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 24,136 క్రాస్ అవుతే అప్పుడు 200 జోన్ 300 జోన్ అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇండికేటర్ సపోర్ట్ లేకుండా మాత్రం ఎవరైతే ట్రేడ్స్ చేయొద్దండి. ప్రజెంట్ 9:14 50 సెకండ్స్ అవుతుంది. ఇంకొక 5 సెకండ్స్లో మార్కెట్ స్టార్ట్ అవబోతుంది. మార్కెట్ కిందకు వచ్చిందంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వావ్, సూపర్! 54,554 దగ్గరికి మార్కెట్ అయితే ఫాల్ అయిపోయింది. సూపర్, 54,457. మార్కెట్ అయితే బిగ్ ఫాల్ అయితే మనం అనుకున్నాం నిన్ననే. మనము ఏదైతే టార్గెట్ 1 2 3 ఈ 3 టార్గెట్స్ని అయితే కంప్లీట్ చేసుకుంది మార్కెట్. 55,559 దగ్గర ఉంది. 400 టచ్ చేసి మార్కెట్ కొంత మార్కెట్ అనేది పైకి వచ్చింది. మార్కెట్ 54,610 దగ్గర అయితే ప్రజెంట్ మార్కెట్ ఉంది. ఓకే, 636 ప్రజెంట్ 54,000. ఏదైతే మనం మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందని అనుకున్నామో చాలా జాగ్రత్తగా మార్కెట్ అలాగే అప్ సైడ్ అయితే రావడం జరిగింది మనకు మార్కెట్. ఓకే, ఇక్కడ 400 వరకు కూడా వచ్చి 635 వరకు అయితే మార్కెట్ అయితే పైకి వచ్చేసింది. ఓకే అండి, ప్రజెంట్ 54,587 దగ్గర అయితే మార్కెట్ ఉంది. 54,570 అంటే ఇక్కడ వచ్చేసి మార్కెట్ వచ్చేసి 530లోకి అయితే మార్కెట్ రావాలి. 528ని అయితే టచ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ 54,594 దగ్గర అయితే మార్కెట్ ఉంది. ఓకే, 54,573 దగ్గర ఉంది. సో మార్కెట్ అనేది 536కి అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే, 54,536 దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ తీసుకోండి. ఇంపార్టెంట్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 54,600 500 సైడ్ అయితే ఫోకస్ అవ్వండి. 600 ఎబో వెళ్తే 600 పుట్ అయితే తీసుకోండి. ఓకే,
ఎందుకంటే మనకు ఈరోజు క్లోజింగ్ ఉంది మనకు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు 536 వరకు అయితే మార్కెట్ రావాలని అనుకుంటున్నాము. ఓకే ఓకే 54,609 దగ్గర ఉంది మార్కెట్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పుట్ ప్లాన్ చేసుకోవడం బెటరు. ఓకే అండి, ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సిగ్నల్స్ ప్రకారంగా మనం ట్రేడ్ చేసుకుంటే చాలా సేఫ్ గేమ్ ఉంటుంది. ఇక్కడ T1 బుక్డ్ అనేది వచ్చింది కదా. ఓకే, ఇక్కడ T1 అయితే బుక్ అయింది ఇక్కడ. సో దీని ప్రకారంగా మనం ట్రేడ్ తీసుకుంటే మనం ప్రాపర్గా మనం రెగ్యులర్గా అయితే గ్రీన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మళ్ళీ మనకి అట్లీస్ట్ దీంట్లో 50% వేసుకున్న ఒక లైన్ వేసి చూడండి, ఈ ఎంట్రీ టు T1. ఓకే, దీంట్లో ఒక 50% వేసుకున్నా మళ్ళీ గ్రీన్లో ఉండే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ నేను 50% వేస్తున్నాను. అనుకునే లోపల వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో చూడండి ఇక్కడ ఇలాగ ఒక 50% వేస్తున్నాను. ఓకే చూడండి, అంటే ఇది ఎక్కడ ఉంది, ఇది దాదాపు ఇక్కడ, ఇది కూడా వేసేస్తాను చూడండి. లేబుల్ అయితే తీసుకుంటాను, ప్రైస్ లేబుల్ తీసుకుంటాను. ఇది ఎక్కడ వరకు రావచ్చు చూడండి, 561. ఓకే, 561 దగ్గర అయితే వచ్చే అవకాశం ఉంది మనకి. $54,583 మనకి ఇక్కడ 561 వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది, సింపుల్ టార్గెట్. అంటే దాదాపు ఎన్ని పాయింట్ 620 నుంచి కూడా, ఇక్కడ నుంచి కూడా చూడండి. ఇక్కడ ఎంట్రీ ఎక్కడ ఉంది, 54,619. సూపర్. చూడండి ఇక్కడ ఎట్లా వచ్చిందో, 552 వరకు వచ్చింది. అంటే దాదాపు ఇండెక్స్లో 60 పాయింట్స్, 60 to 70 పాయింట్స్ వచ్చాయి. సో అప్పుడు మనకేంటి, ప్రాఫిట్లో, ఈజీ ప్రాఫిట్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏం టచ్ అవ్వాలనుకున్నామండి, ఇక్కడ 536, 528 కదా, దాని దృష్టిలో పెట్టుకోవాలి మనం. ప్రజెంట్ 54,563 దగ్గర ఏదైతే అనుకున్నామో, ఇక్కడ 50% అనుకున్నాం కదా, ఇక్కడ ఖచ్చితంగా 50%కి వచ్చేసి మనకి ఇక్కడ టార్గెట్, ఇక్కడ నుంచి ఎంట్రీ నుంచి ఇక్కడ వరకు అయితే టార్గెట్ ఇచ్చినట్టే కదా. కానీ ఓవరాల్గా 528 కానీ 536 కానీ మార్కెట్ అయితే టచ్ చేస్తుంది అనమాట. దీని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ రేంజ్లో వచ్చినట్టుంది 548 వరకు, 548, 536, 528. ఇక్కడైతే ఈ టార్గెట్ కంప్లీట్ చేసుకుంది చూడండి. ఇక్కడ ఈ ఎంట్రీ టు టార్గెట్ 1, T1 అంటే టార్గెట్ 1. దీంట్లో 50% అయితే టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకుని కొంత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే మార్కెట్ మనం అనుకున్నట్టుగానే కొంత ఇక్కడ మనకు సైడ్ వేవ్గా ఉండే అవకాశం ఉంది ఈ రోజు అని అనుకున్నాము. ఓకే, పొద్దునైతే మంచి ఫాలే, ఎందుకంటే 3 to ఇక్కడ 400 వరకు వచ్చింది. 400 దాదాపు 400 to 500 పాయింట్స్ అయితే ఫాల్ అయితే వచ్చిందనమాట మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎలాగ లైవ్లో ప్రాఫిట్ బుక్ చేస్తాను అనేది ఆ స్క్రీన్ రికార్డ్ అయితే చేశాను చూడండి అది. సో ఇక్కడ ఒక స్ట్రైక్ ప్రైస్, ఒక ఎంట్రీ ఎలా తీసుకుంటున్నాను అండ్ టార్గెట్ ఎలా ఫిక్స్ చేస్తున్నాను. టార్గెట్ని ముందే పెట్టి ఉంచామనుకోండి, అది టార్గెట్ రీచ్ అయ్యి మనకు ప్రాఫిట్ అయితే బుక్ చేస్తుంది. ఓకే అండి, అంటే నిన్ను అడిగారు కదా స్ట్రాటజీ ఏంటి, స్ట్రాటజీ చెప్పండి అండి ట్రైనింగ్ గురించి. ఇవన్నీ త్వరలో అయితే మీకు చెప్తాను. ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను, దాంట్లో మీరు వద్దురు, అక్కడైతే నేర్చుకుందరు మీరు. ఓకే ఫ్రెండ్స్, మనకు డైలీ ఒక 2-3 థౌజండ్ ప్రాఫిట్ అంటే ఎర్న్ చేయగలిగితే సూపర్ కదా.
బిగినర్స్ అయినా కొంత అంటే మార్కెట్లో మనం సస్టైన్ అవ్వగలుగుతాం కదండి. ఇంతకన్నా పెద్ద జాబ్ ఏం దొరుకుతుంది? ఎవ్రీ మంత్ ఒక 40,000-50,000 సూపర్ కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎంట్రీ అండ్ టార్గెట్ ఎలా ఫిక్స్ చేస్తున్నానో ఆ లిమిట్లో పెట్టాను. ఓకే అండి, అది ఫ్రెండ్స్. మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. త్వరలో ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. దాంట్లోకి వచ్చి మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దురు. ఓకేనండి. నేను అక్కడైతే దాంట్లో అయితే చెప్పడానికి అవుతుంది. ప్రతి వీడియోలో మనం చెప్పలేం కదా. బిగినర్స్కైనా అడ్వాన్స్ లెవెల్ అయినా మనం ఇండికేటర్స్, మన ఓన్ ఇండికేటర్స్ మనం తయారు చేసుకుని పెట్టుకున్నవి. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంతో ఈ ఇండికేటర్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నానండి. దాంతోనే రెగ్యులర్ ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ రేపటి వీడియో గురించి అయితే వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.